సంవత్సర కాలంలో 32 కోట్ల రూపాయల విలువ చేసే 1642 మొబైల్స్ ను బాధితులకు అందించామని ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 23 లక్షల రూపాయల విలువ గల 103 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా 12వసారి సంబంధిత మొబైల్ ఫోన్ల యాజమాన్యాలకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసరమైంది. దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థిక పరమైన అంశాలకు వినియోగిస్తున్నాం. మన యొక్క విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటామన్నారు. మొబైల్ చోరీకి గురైనా పోగొట్టుకున్న అందులో ఉన్న సమాచారం పోతుంది. నిరగాల మొబైల్ దొంగిలించి వీక్ పాస్వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. 2022 నవంబర్లో యాక్సిడెంట్ ద్వారా ఈ ఫోన్ పోగొట్టుకున్నాము. ఈరోజు ఈ ఫోను మాకు అందజేసినందుకు ఎస్పీ గారికి మరియు సైబర్ క్రైమ్ టీం మొత్తానికి కూడా ఇక్కడ ఉన్న 100 మంది తరపు నుంచి కూడా ఎస్పీ గారికి మరియు సైబర్ క్రైమ్ టీం మొత్తానికి కూడా వీళ్ళందరి తరపు నుంచి కూడా నేను మీ అందరికీ కూడా పారాభివందనం చేస్తాను సార్. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరు చెప్పినట్టుగానే చాలా కష్టపడితే కానీ, చాలా అన్ని రకాలుగా ఫోన్ చేస్తే కానీ మనకి ఫోన్ పోగొట్టుకోవడం తేలికే, కానీ ఫోన్ మనకి రికవరీ చేయడం అంటే అత్యంత కష్టతరమైన పరిస్థితి. ఎన్నో ఫోన్లు చేయాలి, ఎంతమందితో వాళ్ళ యొక్క ట్రాక్ చూసుకోవాలి, వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి, వాళ్ళు ఎవరి ద్వారా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏంటి అని తెలుసుకుంటూ సైబర్ క్రైమ్ పూర్తి స్థాయిలో దాని మీద మన ఫోన్ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయబట్టికే మనకి ఈరోజు మనం పోగొట్టుకునే నిమిషంలో ఫోన్ మనకి ఇప్పుడు ఫోన్ పోయి 4 సంవత్సరాలు లాగుతుంది. 4 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఈ ఫోన్ రికవరీ అవుతుందని అంటే ఎస్పీ గారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది మొత్తం పూర్తి స్థాయిలో దాని మీద పనిచేయబట్టికే మనకి ఈ ఫోన్లన్నీ అందుకుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి తరఫు నుంచి కూడా నేను ఎస్పీ గారికి మరియు మన సైబర్ క్రైమ్ సిబ్బందికి అందరికి కూడా పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను సార్. వివిధ సందర్భాల్లో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నటువంటి ప్రజలందరికీ మన పోలీస్ డిపార్ట్మెంటు వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మన సిబ్బంది ఈ CAIR పోర్టల్లో నమోదు చేసుకున్నటువంటి మిస్సింగ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ని ట్రాక్ చేయడానికి గత నెల రోజులుగా చాలా ప్రయత్నం చేస్తూ దాదాపు ఈ నెల కాలంలో 103 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. ఈ 103 ఫోన్స్ని మనం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఎవరైతే ఫోన్లు పోగొట్టుకొని ట్రేస్ అయినాయో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళందరికీ వాళ్ళ సమక్షంలో వాళ్ళ మొహాల్లో చిరునవ్వు, ఆనందం చూడాలనేటువంటిది మన సంకల్పం ఉండే. దాదాపు సూర్యాపేట జిల్లా గత సంవత్సరం కాలంలో 12వసారి వరుసగా ప్రతి నెల 100కు పైచిలుకు మొబైల్ ఫోన్స్ను రికవరీ చేస్తూ దాదాపు 1642 ఫోన్లు 1642 ఫోన్లు అంటే మీరు గుర్తుపెట్టుకోండి 32 కోట్ల రూపాయల విలువైనటువంటి ఫోన్లు. మనం ఇవన్నీ ఫోన్లను 20,000 లెక్క కట్టుకున్నా 32 కోట్ల రూపాయల విలువైన ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. ఈరోజు 103 ఫోన్లు దాదాపు 23 లక్షల విలువ చేసే 103 ఫోన్లని రికవరీ చేసుకొని ఈరోజు వాళ్ళకి అందియడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది. మంచిని సమర్థించండి, చిన్న చిన్న గొడవలకు పోవద్దు, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయండి, గాంజాయి నివారణకు కృషి చేయండి, సైబర్ నేరాల నివారణకు కృషి చేయండి, సమాజంలో శాంతి భద్రతను నెలకొల్పడానికి కృషి చేయండి, చిన్న చిన్న విషయాలకు గొడవలు కొట్లాటకు వెళ్ళొద్దు అని సూచించడం జరిగింది. మంచి విషయాలను 10 మందికి చెప్పండి, సమాజానికి మానవులకు సేవ చేసే అవకాశం తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఈ సూర్యాపేట జిల్లా ప్రజానికానికి మేము తెలియజేసేది ఏంటంటే, సమాజంలో ఎక్కడ నేరం జరిగినా మీ అందరికీ సర్వీస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వేళలా సిద్ధంగా ఉంది. ప్రజలందరికీ రక్షణ కల్పించడానికి, భద్రత కల్పించడానికి, అహర్నిశలు కృషి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందని తెలియజేయడం జరుగుతుంది.